సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ప్రముఖ సినీ తార కుమారి శ్రీలీల గారిచే డిసెంబర్ 12న గొప్ప ప్రారంభం. హాయ్ అఖిల్ గారు. అదేంటి ఇంట్రొడక్షన్? మీరు ఇంట్రొడక్షన్ రిలాక్స్ అయ్యారు. హాయ్, నేను చాలా చాలా బాగున్నాను. సో వేరే లెవెల్ అంతేనా? కనబడిపోతుంది. మేము యాక్చువల్లీ బోట్స్ బ్యాక్ సైడ్ అనుకున్నాం కానీ టీ షర్ట్స్ మీద కూడా వేరే లెవెల్ ఉంది. వేరే లెవెల్. మా ప్రమోషన్ అంత అలా చేపిస్తున్నాం అంతే. యా. సో మొత్తానికి సత్యగా కనిపిస్తున్నారు. ఎస్. హాయ్ కాజల్ గారు అనాలా లేకపోతే నిషా అనాలా ఏమనాలో అర్థం కావట్లేదు. ఈ వెబ్ సిరీస్ డిసెంబర్ 12 తర్వాత నుంచి అందరు నన్ను నిషానే అంటారు. నిషా అంటారు. బట్ ఎంత ప్రిటీ ఉన్నారు తెలుసా మీరు. థ్యాంక్ యూ. నిజంగా ఆ సిగ్నేచర్ మూమెంట్ మాత్రం అది ఆ వాయిస్ మాత్రం పోలేదు. ఎంబెడెడ్ అది అంతే కదా, వచ్చేసింది. సో హాయ్ జూనియర్. తను ఇంకా షాక్. జూనియర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ నేను. సేల్స్ ఎగ్జిక్యూటివ్. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. సో మొత్తానికైతే ఆహా ఎంత బాగుందో తెలుసా ఫ్రేమ్. ఎన్ని డేస్ తర్వాత, ఎన్ని ఇయర్స్ తర్వాత, అంటే మా మీద అలిగారా లేకపోతే ఇవ్వనని ఫిక్స్ అయ్యారా, మాట్లాడనని ఫిక్స్ అయ్యారా? కొంచెం భయం అండి నిజంగా. ఇంటర్వ్యూస్ ఇవ్వాలంటే నాకు చాలా భయం. నేను నిన్న కాజల్ కూడా మెసేజ్ చేసిన, నేను ఇంటర్వ్యూలు ఇవ్వాలంటే నాకు చాలా భయం వేస్తుంది అని చెప్పి. అంతే. ఎందుకని? అంతే, అది అట్లా ఇన్బిల్ట్ టాలెంట్. అది నిజాలు బయట తన్నుకుంటూ వస్తాయి. ఫిల్టర్స్ ఉండవు కదా. ఐ డోంట్ హావ్ ఫిల్టర్స్. దట్స్ ద మెయిన్ ప్రాబ్లమ్ ఫర్ మీ. ఐ డోంట్ హావ్ ఫిల్టర్స్. యా, మాకు తెలుసు. సో అందుకనే నేను ఇంటర్వ్యూస్ ఇవ్వాలని భయపడతా. ఓకే. సో మొత్తానికి ఎలా ఉంది అంటే డ్రెస్సింగ్ కానీ, హెయిర్ స్టైల్ కానీ, అంత ఫేస్ టాటూస్ చాలా మారిపోయారు ఏంటి అక్కడ మీరు? 2 years తర్వాత కాదు, మేము ఆల్మోస్ట్ చూసే 4 years అవుతుంది. అది ఏం లేదండి, మీరు చూసే అంటే మీ కళ్ళు చాలా అట్లా అందరినీ చూస్తుంది. అంటే మీరు చాలా హ్యాండ్సమ్ హ్యాండ్సమ్ ఉన్నారు. ఎగ్జాక్ట్లీ అదే చెప్తున్నా. మీరు బ్యూటిఫుల్ కాబట్టి వేరే వాళ్ళు మీకు హ్యాండ్సమ్ బ్యూటిఫుల్ కనబడుతున్నారు అంతే. ఏ లేదు, అప్పటికి ఇప్పటికి అఖిల్లో చేంజింగ్ వచ్చిందా రాలేదా? వచ్చింది కదా. 100%. సరే, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. ఎందుకు? మై లీవ్ సెలూన్ గురించి చేంజ్ అక్కడ నుంచి వచ్చిందండి. ద గ్రూమింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఐ హావ్ సెలూన్. చాలా చాలా హ్యాపీగా ఉంది. థాంక్యూ. అంటే అనుకున్న గోల్ ఫైనల్లీ రీచ్ అయిపోయారు. ఇంకా రీచ్ అవ్వలేదండి, చాలా. ఒక బిజినెస్ పరంగా అయితే రీచ్ అయ్యారు కదా. బిజినెస్ అది ఒక చిన్న పార్ట్ ఆఫ్ ది లైఫ్ అంతే. అన్నీ మరొకసారి అంటే ఒక రీచ్ అవ్వడం అంటే నాకు సార్ రావడం ఇట్స్ బిగ్ అచీవ్మెంట్ ఫర్ మీ. నాకు సార్ అలా ఒట్టిగా వెళ్ళరు మామూలుగా ఎవరి దానికి, కానీ అట్లా రావడం వాజ్ బిగ్ అచీవ్మెంట్ ఫర్ మీ. కాజల్ గారు, నిజంగా ఇంటర్వ్యూస్ లో కాంపిటీషన్ ఇస్తున్నారు, దంచేస్తున్నారు, ఏం చేస్తున్నారో తెలియదు కానీ మిమ్మల్ని కూడా మేము కాపీ కొట్టేస్తున్నాం. గుడ్ నో. ఎందుకంటే 1 word ఆన్సర్, 1 word క్వశ్చన్స్ అడిగేద్దామా మరి మీకు కూడా? అంటే ప్లీజ్. అయ్యో, సెలబ్రిటీస్ రీల్స్ అవ్వచ్చు, లేకపోతే సెలబ్రిటీస్ కనుకోవచ్చు. మంచిగా అసలు చాలా ఎక్కడి నుండి పిక్ చేస్తున్నారు కానీ మంచి మంచి క్వశ్చన్స్ పిక్ చేస్తున్నారు. గేమ్స్ బాగా ఆడుతున్నారు, ఆడిస్తున్నారు. ఇప్పుడు కూడా మాకు ఈ సిరీస్ లో చాలా ఆడిస్తున్నారు. మరి రఫ్ ఆడిస్తానన్నమాట. అంటే ఆ గెటప్, ఆ సారీ, అంటే యూజువల్ గా ఇక్కడ టర్మ్స్ అందరు కూడా హైయర్ పొజిషన్ అంటే మేనేజర్ అనే అంటారు కదా. బ్రాంచ్ డైరెక్టర్ అనేది వర్డ్ టర్మినాలజీ అంత రిజిస్టర్ అవ్వదు. హెచ్ఆర్ మేనేజర్ వేరే ఉన్నారు. మిర్చి కిరణ్ గారు. మిర్చి కిరణ్ గారు. కానీ డైరెక్టర్ గారు అసలు చాలా సీరియస్ గా కనబడుతున్నారు సిరీస్ లో. అయితే చాలా సీరియస్ గా ఉంటాను. బికాస్ వెరీ వెరీ రెస్పాన్సిబుల్ అండ్ కంపెనీ ఓల్డెస్ట్ ఎంప్లాయీ అండ్ కంపెనీ ఎప్పుడు ప్రాఫిట్స్ లోనే ఉండాలి అండ్ నేను ఫామ్ చేసిన టీం ఎప్పుడు ఉండాలి, ఎవరిని ఫైర్ చేసే సిచ్యువేషన్ రావద్దు అని గట్టిగా కోరుకునే ఒక పర్సనాలిటీ అనమాట. బయట అందరికి చాలా రఫ్ గా కనిపిస్తా కానీ ఐఎమ్ వెరీ సెన్సిటివ్ ఇన్సైడ్. టీం అంతా ఉండాలి, ఎవ్వరు ఆఫీస్ నుంచి పోవద్దు అని వాళ్ళ జాగ్రత్త కోసమే తిడుతూ ఉంటాను. ఎస్, కాకపోతే ఆఫీస్ లో గేమ్స్ కూడా ఆడిస్తారని నేను హెచ్ఆర్ ఆడిస్తాడు అనమాట. అది ఎందుకు ఆడిస్తాడు, దాని తర్వాత ఏమవుతుంది, నేను ఎలా రియాక్ట్ అవుతాను, అదంతా మీరు అంటే వేరే లెవెల్ ఆఫీస్ అనమాట. అబ్బాయి అమ్మ నిజంగానే నెక్స్ట్ లెవెల్. అసలు ఈ ఆఫీస్ ఏదో బయట సాఫ్ట్వేర్ అనో లేకపోతే ఇంకేమైనా కంపెనీస్ చూస్తే వాళ్ళు పాపం వేసుకొని వెళ్తారు కానీ స్కూల్ పిల్లలకి వెళ్ళినట్టు వెళ్తారు. వీళ్ళేంటి చక్కగా ఆఫీస్ లో ఆడుకుంటున్నారు, కమెంట్స్, ప్యాచప్స్. సాఫ్ట్వేర్ ఐటీ ఫీల్డ్ లో అన్ని ఉంటాయి నిజంగానే. ఇట్లాంటి గేమ్స్ ఆడిస్తారు అండ్ వాళ్ళకి టీమ్ మీటింగ్స్ తో పాటు అవుటింగ్స్ ఉంటాయి అండ్
ఈవెంట్స్ లో గేమ్స్ ఉంటాయి, ఫన్ ఉంటుంది. అండ్ కొన్ని ఆఫీసెస్ లో అయితే నీకు జిమ్ ఉంటుంది, ఇండోర్ గేమ్స్ indoor games ఉంటాయి. అవును. సో చాలా బాగుంటుంది అట్లాంటి ఐటీ అవునవును. ఆఫీసెస్ లో. మోర్ టు రియాలిటీ ఇది మన వెబ్ సిరీస్ ఉంటుంది ఈ వేరే లెవెల్ ఆఫీస్. అందరూ ఆఫీస్ కి వెళ్లే వాళ్ళందరూ రిలేట్ చేసుకుంటారు. అండ్ మాకు కూడా ఇలాంటి ఆఫీస్ ఉంటే బాగుండు అని ఫీల్ అయ్యే మాకు వాళ్ళు అలానే కూడా ఉంటారు. అనిపించింది. కానీ నిజంగా అంటే ఈ సిరీస్ లో సాంగ్ ఎంత బాగుంది Wow. అసలు. Yes. Yeah. First of all, thank you so That's- much everyone for Yeah. making this a huge hit. కదా. ఇట్స్ అసలు- గోయింగ్ ఆన్ లైక్ మాకైతే ఫుల్ మెసేజెస్ సాంగ్ గురించి. అంటే అందరేమో ఇది కొంచెం హ్యాపీ డేస్ లాగా ఉంది, కొంతమంది అమృతం సాంగ్ లాగా ఉంది. వి వర్ లైకింగ్, అంటే వీఆర్ లవింగ్ ది కమెంట్స్ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ ది ఆడియన్స్. ఎందుకంటే మేము అనుకున్నాం సాంగ్ షూట్ చేసేటప్పుడు We were pretty confident. ఎంజాయ్ చేస్తున్నాం Mm. అందరము. లిటరలీ సెట్ లో సాంగ్ పాడుతున్నాం, హమ్ చేస్తున్నాం. ఒక 2 సార్లు విన్నాం అంతే, మాకు ముందు వినిపించలేదు. సడన్ గా సాంగ్ అని వినిపించారు. అండ్ లక్కీలీ రేవంత్ వాయిస్ యాడ్ అయిన తర్వాత నెక్స్ట్ లెవెల్. ఫీమేల్ కూడా చాలా బట్ బాగుంది. మ్యూజిక్ కంపోజర్ అయితే అజయ్ అర్సడా. ఆయన ఇంతకు ముందు చాలా మంచి మూవీస్ కంపోజ్ చేస్తున్నారు. అండ్ ఆయన కంపోజిషన్ లో ఇది అసలు మామూలు. అండ్ రేవంత్ వాయిస్ ఆబ్వియస్లీ ఇట్ హాస్ బికమ్ అన్ ఆఫీస్ యాంథమ్ అన్నమాట. Yes, కదా? it's a corporate anthem. ఒక Yes. ఆఫీస్ లో జరిగే ప్రతి సిచ్యువేషన్స్, ప్యాకప్స్, అల్లరి, డైరెక్టర్ పెడుతున్న టార్చర్, తర్వాత వీళ్ళు ఎస్కేప్ అవ్వడానికి అసలు నిజంగా అంటే ఒక కంప్లీట్ గా ఒక ఆఫీస్ లో ఏం జరుగుతుందో అదంతా పిన్ టు పిన్ ఆ సాంగ్ రూపంలో వచ్చేసింది కరెక్ట్. కదా. మాకైతే Right. అదే అనిపించింది. మా లోపల ఉన్న అనుభవాలు అవన్నీ ఆ సాంగ్ రూపంగా పెట్టాం. పాపం తను అఖిల్ గారు లేదు, తను ఇలా మిమ్మల్ని చూడగానే అంతే. లుకింగ్ Okay. సో జూనియర్, సో ఎలా ఉంది? కాదు, చాలా ఫాలోయింగ్, బయట ఫాలోయింగ్, సిరీస్ లో ఫాలోయింగ్. సిరీస్ లో ఫాలోయింగ్ నాకా? ఓకే. ఫాలోయింగ్ సత్యకి ఫాలోయింగ్ చాలా ఎక్కువ series కదా? లో. కానీ సత్య ఒక అమ్మాయిని లైక్ చేస్తే ఇంకొక అమ్మాయి సత్యాన్ని లైక్ చేస్తుందేమో అనిపిస్తుంది. నీకు స్టోరీ చెప్పారు ఎవరైనా? కాదు, ఆమె రాయేసింది, మనమే మెల్లగా మనం రాయాలి. చెప్పమంటారా ఎవరు లైన్ వేశారో మీకు? చెప్పండి. వద్దు, ఆగండి, అది మనకి రీతు? ఏ, ఓహో అలా అనిపిస్తుందా? అది ఈ- కాదు. ఈ వర్షన్ కాదు, కాదు. మంజుష చెప్పిన వర్షన్ మీకు కనుక ఒకవేళ కరెక్ట్ అనిపిస్తుందా, రాంగ్ అనిపిస్తుందా, మీరే వెళ్ళి వేరే లెవెల్ ఆఫీస్ లో చూడండి. అది కూడా December 12th. December 12th ఎవ్రీ థర్స్డే అండ్ Friday ఫ్రైడే episode 7 కి ఫ్రెష్ ఎపిసోడ్స్ వస్తాయి. సాంగ్ లో చూసారు, సాంగ్ లో రీతు ఇలా నవ్వుతుంది కదా, అలా అనుకుంటున్నారు. అనుకుంటున్నారు కానీ మీరు. no. బాగా ఓ అవునా? గుడ్ Okay. గుడ్ గుడ్ Good అబ్జర్వేషన్. guess, yeah. గుడ్ Good అబ్జర్వేషన్. observation you have. ఏయ్ ఏయ్ దొంగి. అరే ఇంత నవ్వుతుంది. అయ్యో వాటర్ కావాలా? లేదు 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 లేదు, చెప్తాను తర్వాత. మీరిద్దరు దొరికిపోమంటావా? వీళ్ళిద్దరు దొరుకుతుంటారు. నిజంగా డైరెక్టర్ అన్నాక డైరెక్టర్ పొజిషన్ నాకనే ఆవిడ చాలా బాగా కవర్ పొజిషన్ చేశారు. కూడా ఇలా కూర్చుని లేదు. యాక్చువల్లీ మీరు అనుకుంటున్నారు యాక్చువల్లీ మీరు నిజంగానే నిజంగానే అనుకుంటున్నారు, అనుకుంటున్నారు. నిజంగా అనుకుంటున్నారు. ఒకసారి మీ సిరీస్ చూస్తే తెలుస్తుంది. దొరికిపోయారా? దొరికిపోయారా లేదా? మీరు సీరియస్ దొరికేసారు, అంటే, ఫిక్స్ అయిపోయారు. ఫిక్స్ కావాలంటే చూడండి సరే. December 12th సరే, ఇది కాదు అంటే ఏంటి, అవును అంటే ఏంటి? బెట్ రెడీ బెట్ 100% పక్కా ఫిక్స్. Yes. రెడీ రెడీ ఫిక్స్ 100%. సరే, ఆ. ఒకవేళ మ్మ్. మీరు కనుక అంటే నేను చెప్పింది రాంగ్ అంటే ఆ, మీకు ఏం కావాలో చెప్పండి. నేను చెప్తాను. ఓకే, ఆ. ఒకవేళ ఆ. మీరు చెప్పింది రైట్ అయితే కనుక మేమందరము మీకు ఎన్ని ఇంటర్వ్యూస్ కావాలంటే అన్ని ఇంటర్వ్యూస్ ఇస్తాం. ఓకే, ప్రామిస్ మాట. ఒకవేళ ఇది కనుక రాంగ్ అయితే సుమన్ టీవీలో మీరు ఎవ్రీ అవర్ మా వేరే మా వేరే లెవెల్ level ఆఫీస్ ప్రమోట్ ప్రమోట్ చేయాలి. చేస్తూనే ఉండాలి. ఓకే, ఓకేనా? ఫిక్సా? ఓకే. తగ్గేదే. తగ్గేది వేరే అస్సలు తగ్గేది. ఓకేనా? ఓకే. ఇది గుర్తు పెట్టుకోవాలి. మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, 14 మెంబర్స్ ఉన్నాం మేము కాస్ట్. అందరం వచ్చి మీకు పర్సనల్ గా మీ ఆఫీస్ కి వచ్చి ఇంటర్వ్యూ ఇస్తాం. రెండు రకాలుగా మా ప్రమోషన్ మనమే. నా నెక్స్ట్
శుభశ్రీ ఏమైతుంది చెప్పండి, మాకే కావాలి. శుభశ్రీ ఏంటి మరి దీంట్లో? అదే శుభశ్రీని మరి ఎవరు లవ్ చేస్తున్నారో, ఎవరు లైక్ చేస్తున్నారో, ఎవరు ఇష్టపడుతున్నారో డిసెంబర్ 12th చూస్తాం. ఫైన్, కూల్. ఓకే, అలా రీతు చౌదరి గారు ఎక్కడున్నారు? ఇక్కడ ఉన్నారు. మరి ఆవిడ ఎవరిని లవ్ చేస్తున్నారో, ఎవరిని ఇంట్రెస్ట్ గా, ఎవరి మీద ఎక్కువ ఇంట్రెస్ట్, నన్ను అడగకుండా అక్కడ ఇక్కడ లేని డైరెక్టర్ డైరెక్టర్ ఎవరిని లవ్ చేయకూడదా? అంటే డైరెక్టర్ ని ఎవరు లవ్ చేయకూడదా? అంటే డైరెక్టర్ ని ట్రాక్ ఉంటుంది. డైరెక్టర్ కి మనసు లేదా? డైరెక్టర్ కి ఫీలింగ్స్ ఉండదా? డైరెక్టర్ ఎన్నిసార్లు కమ్ టు మై క్యాబిన్ అంటారు? ఎంతమంది అంటారో తెలుసు. కమ్ టు మై క్యాబిన్, కమ్ టు మై క్యాబిన్. మీరు తప్పు చేయండి, కమ్ టు మై క్యాబిన్. అక్కడ అబ్బాయిలు కావాలని తప్పు చేస్తారు. కమ్ టు మై క్యాబిన్ అనిపించుకోవడం. ఇది లేదు, ఇది ఉందా లేదా తెలుసుకోవాలంటే డిసెంబర్ 12th వేరే లెవెల్ ఆఫీస్ చూడండి. చెప్పండి మంజుష. కానీ కాజల్ గారిని మేబీ లైక్ చేయొచ్చు, అంటే యాజ్ ఎ డైరెక్టర్ గా ఆవిడ్ని మన ఆధ్వర్యంలో పెట్టుకోవడానికి కూడా ఏవైనా ట్రాక్ చేయొచ్చేమో కదా. మీకు ఎవరైనా స్టోరీ చెప్పేసారా? రైటర్స్ ఫ్రెండ్స్ ఉన్నారా? రామచంద్ర రామ కావాలంటే మీ పిఆర్స్ అడగండి, మీ డైరెక్టర్ ఫేస్ కూడా చూడలేదు నేను. ఇంకో బంపర్ ఆఫర్, ఇవాళ మంజుష గెస్ట్ చేసిన దాంట్లో ఒక్కటి రైట్ అయినా మేమందరం వస్తాం మీ ఆఫీస్ కి. అఖిల్ గారు ఆవిడ మాటలు అవి ప్రతిదానికి మేము వస్తాం, మేము చేస్తాం. 14 మంది వస్తాం. ఏంటి మిర్చి కిరణ్ గారిని కూడా పంపిస్తాం. ఇదేదో ఫిట్టింగ్ లాగా ఉంది. మాటే శాసనం, నా మాటే శాసనం. చూడండి, గంటకి ప్రమోషన్ కాదు, అరగంటకి మాటే శాసనం ఇంటర్వ్యూ ఇస్తాం అనేదే వస్తూ ఉంటది, తర్వాత మీ ఇష్టం. ఓకేనా? సూపర్. కానీ జూనియర్ కి కూడా పాపం కాలేజెస్ కి వెళ్ళినట్టు ర్యాగింగ్ చేసినట్టుగా, ఆఫీసెస్ లోని ఏ బచ్చా అని పిలిచేటట్టుగా, పాపం అలా జూనియర్స్ అలా చేయకూడదు కదా, అది తప్పు కదా. ఈ సిరీస్ మొత్తంలో జూనియర్స్ ని పాపం తొక్కేస్తూ ఉంటారు సీనియర్స్ అందరూ. అందులో ముఖ్యంగా కొంతమంది అయితే ఇంకా చాలా అల్లరిగా తొక్కేస్తూ ఉంటారు మా లాంటి జూనియర్స్ ని కొంతమంది. ఎందుకంటే ఎన్ని నేర్పించా నీకు ఏం రాకపోతే అదెవరు చెప్తారు? అది సిరీస్ చూడండి మీరు. నిజంగా అంటే ఇద్దరు కూడా అంటే కెమెరాకి కానివ్వచ్చు, లేకపోతే యాక్టింగ్ వైజ్ కానీ, టాకింగ్ వైజ్ కానీ చాలా యాక్టివ్ పర్సన్స్ కదా. అంటే ఇప్పుడు మరి ముగ్గురే ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను, ఈ ఇద్దరులో పిక్ చేసుకోవాలంటే. సో కాజల్ గారి దగ్గర నుంచి మీరు ఏం పిక్ చేసుకుంటారు, అఖిల్ గారి దగ్గర నుంచి ఏం పిక్ చేసుకుంటారు? క్వాలిటీస్ కానీ, వర్క్ రిలేటెడ్ కానీ, వాట్ ఎవర్. ఒకటి ప్రొఫెషన్ గా చెప్పాలి, ఇంకొకటి పర్సనల్ గా చెప్పాలి. మేము నార్మల్ గా ఉండేదే చాలా పర్సనల్ గా ఉంటాం. మేము ప్రొఫెషన్ రిలేటెడ్ వద్దా, యాక్టింగ్ రిలేటెడ్ వద్దా? జూనియర్ అలా మీరు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అండ్ ఓకే, ప్రొఫెషన్ వైజ్ అని అంటే ఇలా అంటే తన షార్ట్ లో ఉన్నప్పుడు ఏదన్నా ఆ షార్ట్ తనకు నచ్చలేదు అంటే వెంటనే నేను ఇంకోటి చేసేస్తా. ఈవెన్ దో డైరెక్టర్ కి నచ్చినా కూడా నేను ఇంకో షార్ట్ తీసుకుంటాను సార్ అని చెప్పేస్తారు కాజల్. ఐ లైక్ ఇట్ సో మచ్. ఆ క్వాలిటీ అనేది అంటే ఒక యాక్టర్ లో ఉండాల్సిన మెయిన్ క్వాలిటీ అది. సో ఐ లైక్ దట్ సో మచ్. అండ్ పర్సనల్ గా షీఈస్ వెరీ హైపర్ యాక్టివ్ అండ్ ఐ లవ్ పీపుల్ హూ ఆర్ వెరీ హైపర్ యాక్టివ్. సో ఐ లవ్. నేను చెప్పాల్సింది చెప్పేస్తున్నాను. సో ఐ లైక్ దట్ హైపర్ యాక్టివ్నెస్. అఖిల్ దగ్గర ఆ కెమెరా కాన్షియస్నెస్ చాలా ఉంటాడు. అంటే ఇట్లా కెమెరా ఉందంటే చాలా కాన్షియస్ లో, చాలా డీసెంట్ గా. ఇంకా నేను కూడా అదే కన్ఫ్యూజన్ లో ఉన్నాను. పొగుడుతున్నా అంటే అట్లా కెమెరా ఉన్నప్పుడు ఈస్ వెరీ కాన్షియస్, ఈస్ వెరీ డీసెంట్. వర్క్ రిలేటెడ్ గా, ప్రొఫెషన్ రిలేటెడ్ గా తన నుంచి పిక్ చేసుకోవాలి అంటే ఏం పిక్ చేసుకుంటారు అఖిల్ దగ్గర నుంచి? హిస్ డ్రెస్సింగ్ సెన్స్ ఇస్ సో గుడ్. మొత్తం సిరీస్ లో అయినా బయట అయినా బేసిక్ గా తన డ్రెస్సింగ్ బాగుంటది. బికాస్ తను బిఫోర్ గా డ్రెస్సింగ్ బాగుంటది అంట. డ్రెస్సింగ్ బాగుంటుంది అంటే దాని అర్థం ఏంటి? అయ్యో అతను హ్యాండ్సమ్ కాబట్టి అంత ఫీమేల్ ఫాలోయింగ్. అక్కడ సిరీస్ లో బయట ఎక్కడ పడితే అక్కడే ఉన్నారు. అక్కడ ఓకే. మీ గురించి ఆర్ యు హ్యాండ్సమ్? ఐ లైక్ హిస్ డ్రెస్సింగ్ సెన్స్. సిరీస్ లో గానీ బయట గానీ హి హాస్ అ వెరీ గుడ్ డ్రెస్సింగ్ సెన్స్. చాలా చాలా ప్రొఫెషనల్ గా ఉంటాడు. ఏ పని చేయాలన్నా కూడా టూ మచ్ ప్రొఫెషనల్ గా ఆలోచిస్తూ ఉంటాడు అఖిల్. ఐ థింక్ సో దట్స్ రిక్వైర్డ్ కదా. అది అన్ప్రొఫెషనల్ గా బిహేవ్ చేస్తే బాగోదేమో. సమ్వేర్ బీయింగ్ ప్రొఫెషనల్. అన్ప్రొఫెషనల్ ఉన్నాడు, ఓవర్ ప్రొఫెషనల్ ఉంటాడు అఖిల్. అది పిక్ చేసుకుంటారా మీరు? అది పిక్ అంటే
అయ్యో అఖిల్ గారు ఇప్పుడు అర్థమవుతుందా చూసారా నేను మీరు అసలు నేను అదే తనని చెప్తున్నాను. ఎంత కోపం ఉందో మీ మీద. నాకు తనకి 2 times చెప్పాను తన దగ్గర నుంచి ఏం పిక్ చేసుకుంటారు అని అడిగితే Pick చేసుకో. నాకు మీకు నచ్చని skin. క్వాలిటీ. తను చాలా చాలా హెల్దీ ఫుడ్స్ తీసుకుంటాడు, ఫుల్ ఇట్లా ఫుడ్ లో గానీ స్కిన్ కేర్ గానీ అవన్నీ చాలా చేశారు కదా. అదే అంటున్నా, అలాంటివి చాలా ఇట్లా పట్టుగా ఉంటాడు. నేను ఎప్పుడు అనుకున్నా అది 1 hour మించి ఉండదు అది. సో ఆ పట్టుదలని కావాలి నాకు. అది పిక్ చేసుకుంటారు. పర్సనల్ గా అఖిల్ లో ఫేవరెట్ ఏంటి? ఏం లేదా? ఉంది, ఆలోచిస్తున్నా. ఉమెన్ తో చాలా డీసెంట్ గా సైలెంట్ గా కాదు, చాలా మంచిగా ఒక జెంటిల్ మ్యాన్ లాగా ఉంటాడు. ఐ లైక్ దట్. మరి డైరెక్టర్ గారుతో ఆల్రెడీ డైరెక్టర్ గారు మరి ఎలా ఏం పిక్ చేసుకుంటారు మీరు? బీయింగ్ స్వీట్ ఆల్ ద టైమ్. ఇప్పుడు చిన్న చిన్న దానికి అనడము ఇలా అవి మనకు రావు బేసికలీ. బట్ ఐ థింక్ సో దట్స్ ద గుడ్ క్వాలిటీ. అండ్ సమ్వేర్ తన డ్రెస్సింగ్ కూడా నాకు ఇష్టం యాక్చువల్లీ. ది వే షీ క్యారీ యువర్ సెల్ఫ్. ఇవాళ మార్నింగ్ మాకు లాంచ్ ఉంది అనేసరికి కొంచెం అటు ఇటు 10-15 minutes లేట్ అయినా కూడా షీ డ్రెస్డ్ అప్ ఇన్ అ వెరీ గుడ్ వే టు రిప్రజెంట్ నిషా క్యారెక్టర్. నాకు అది ఇష్టం. లైక్ వెన్ ఒక క్యారెక్టర్ ఇచ్చినప్పుడు ఆ క్యారెక్టర్ ని రిప్రజెంట్ చేయడం చాలా ఇంపార్టెంట్. అలాంటిది తను చేసింది కాబట్టి ఐ రియలీ లైక్ దట్ థింగ్. సో అది నేర్చుకోవాలనుకుంటా. అది ఆల్వేస్ ఐ డూ ఇట్, బట్ ఇంకా కొంచెం నేర్చుకోవాలనుకుంటున్నా. యా, శుభశ్రీ గారిలో ఇన్స్టాగ్రామ్ లో అంత యాక్టివ్ ఉండడం రాదండి. తను రీల్స్ పెడుతూనే ఉంటుంది, డాన్స్ చేస్తూ అది ఇది వెరీ స్పాంటేనియస్ గా సాంగ్స్ సెలెక్ట్ చేసుకుంటుంది. ఏ కొత్త ట్రెండింగ్ మ్యూజిక్ వచ్చినా దాన్ని డాన్స్ చేసి పెట్టేస్తుంది. అలా నాకు రాదు. ఐ థింక్ సో ఐ వుడ్ హావ్ లెర్న్ దట్ థింగ్. యా, ఎలా చేయాలో అనేది పిక్ చేసుకుంటారు. యా యా. జూనియర్ రమ్య దగ్గర ఐ వుడ్ హావ్ పిక్ టైమింగ్, ఆ పంచువాలిటీ. షూటింగ్ అప్పుడు లొకేషన్ అప్పుడు తనకి యాక్చువల్లీ 7 అని చెప్తే 6:50-6:55 కి లొకేషన్ లో ఉంటుంది. మేము 7 అంటే 7:05 కి ఉంటాం. ఒక 5 minutes లేకపోతే 7 కే ఉంటాను నేను. సో ఆ పంచువాలిటీ నాకు చాలా ఇష్టం. షీ బీజ్ ఆన్ టైం, కరెక్ట్ టైం అంటే టైం మెయింటైన్ చేస్తుంది. పాపం ముందే వస్తుంది, అందరికన్నా ముందు. మాకు మా మేనేజర్ కొన్ని టైమ్స్ చెప్తారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం చెప్తారు. పాపం తనకి ఏ టైం చెప్తారో నాకు తెలియదు, కానీ ముందే వచ్చి కూర్చుంటది. ఎందుకు కూర్చుంటుంది నాకు అర్థం కాదు. మేము వచ్చిన తర్వాత రెడీ అవుతుంది మళ్ళీ. సో షీ వెయిట్స్ ఫర్ లైక్ వచ్చిన తర్వాత అందరు వచ్చింది, మీరు వచ్చారా, ఓకే చలో నేను కూడా రెడీ అవుతున్నా అని చెప్పి. ఐ లైక్ దట్ పంచువాలిటీ ఇన్ హర్, లైక్ టైమింగ్. అది ప్రొఫెషన్ గా. పర్సనల్ గా సమ్వేర్ షీ కేర్స్ లిటిల్ బిట్. కొంచెం ఆ కేరింగ్నెస్ కొంచెం, అంటే కొంచెం ఉంది. అది మొత్తం అని చెప్పలేను, కొంచెం కేరింగ్ నేచర్ ఉంది. ఒక్కొక్కసారి సెటిల్ ఏమని చేస్తుంటే ఇది చేయొద్దు కదా, అలా చేయొద్దు కదా, ఇది చేయొద్దు కదా అని చెప్తుంటది. అది ఏంటని చెప్పలేను నేను, బట్ షీ డస్. నాకే గుర్తొచ్చింది. షీ డస్ లైక్ చెప్తుంటా, కరెక్ట్ చేస్తుంటా. కొంచెం వచ్చి ఓకే. సో మొత్తానికైతే అంటే ఎంటైర్ 14 members ఉన్నారు కదా, ఈ 14 members లో బాగా అల్లరెవరు? అబ్బా అమ్మ వీడుంటే అసలు మామూలు టైం పాస్ కాదు కదా, అసలు స్ట్రెస్ అన్ని కూడా పోతాయి అనే పర్సన్స్ ఎవరు? వీడుంటే వీడు ఇరిటేటింగ్ తప్ప ఇంకేం తెప్పించాడు రా బాబు అనేది ఎవరు? అల్లరి అయితే ఇట్స్ మహేందర్ అండ్ వివాన్. చిరాకు ఐ కెన్ జస్ట్ సే అఖిల్ వివాన్. అల్లరి సమ్వేర్ రీతు. యార్ రీతు ఇస్ సో ఫన్. రీతు వచ్చిందంటే గోల 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 వేస్తుంటది. లైక్ సెట్ లో నేను రీతు కనబడకపోతే కూడా ఒక్కొక్కసారి రీతు ఉందా ఇవాళ, సైలెంట్ గా ఉంది, సైలెంట్ గా ఉందంటే రీతు రాలేదు. కొంచెం గోల గోలగా నడుస్తుందంటే రీతు వచ్చింది. సో రీతు ఇస్ లైక్ దట్. రీతు ఇస్ ఫన్. చిరాక్ అని చెప్పాను, ఫన్. అసలు అందరు కలిపి ఎవరిని అమాయక చక్రవర్తిని చేసి ఏడిపించేవాళ్ళు? అమాయక చక్రవర్తి ఎక్కడవుతాడు? అమాయక చక్రవర్తిని చేసి ఆడుకునే వాళ్ళు ఎవరు? ఇట్ ఇస్ అఖిల్ వివాన్. ప్రతి గ్యాంగ్ లో ఒకరిని కార్నర్ చేసేసి అందరు వాళ్ళ మీద పడతారు. అందరూ ఒక మనిషి మీద పడే మనిషి అఖిల్ వివాన్. వాడు అలాంటి ఛాన్స్ మాకు ఇస్తాడు. వాడు ఒక సిచ్యువేషన్ ని వాడే క్రియేట్ చేస్తాడు, ఇరిటేట్ చేస్తాడు ఏదో ఒక విషయంలో. ఇంకా వాడు అయిపోయాడు ఆ రోజు. ఇవాళ మమ్మల్ని వచ్చి నన్ను గెలికాడు అనుకో, నువ్వు అయిపోయారు ఇవాళ అని చెప్పి నేను స్టార్ట్ చేస్తాను. Day 1 of shooting తను వచ్చి ఇట్లా అన్నాడు నాకు. Day 1 of the shoot, dude ఏంటి ఏం చేస్తున్నావు నువ్వు? అంటే తాళాలది తాళం అనుకుంటా. It was a very different design. తాళం కదా, తాళం వేసుకుంది. ఏంటిది అని ఇలా వచ్చాడు. ఇంక సీరియస్ అయిపోయింది. ఎలా ముట్టుకుంటావు నన్ను ఫస్ట్ డేనే అని చెప్పి. ఏంట్రా బాబు, ఏంట్రా బాబు ఇది ఏం జరుగుతుంది కదా. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఆడుకుంటూనే ఉంటా. అప్పుడు
నాకు అర్థమైంది. ఓకే, హీస్ నైవ్, హీస్ వెరీ ఇంపల్సివ్. ఇప్పుడు ఏమన్నా అనిపిస్తే అది చేసేస్తాడు, ఆలోచించడు దానికి వెనకాల ఏముంటది, ఇలా చేయొచ్చా చేయకూడదా అనే థాటే ఉండదు. సో వాడు అట్లా బిహేవ్ చేయగానే నేను అట్లా చేసేసాను. ఐ ఆల్సో నో దట్ హీఈస్ వెరీ ఇంపల్సివ్ అండ్ వెరీ నైవ్ అని నాకు తెలిసినా కావాలనే తిట్టాను నేను. సో దట్ నెక్స్ట్ టైం నుంచి కొంచెం జాగ్రత్తగా ఉంటాడు అని. బట్ ఐ లవ్ టీజింగ్ హిమ్. వేరే లెవెల్ ఆఫీస్ అనేది నేమ్ ఎందుకు అంటే ఆఫీస్ సెటప్ ఇదంతా ఉంది కాబట్టి, స్టోరీ కాబట్టి వేరే లెవెల్ ఆఫీస్ అని పెట్టారు. నిజంగానే ఒక టైం, నిజంగా అందరూ కాఫీ క్యాంటీన్స్ లో కూర్చోవడం టైం కానీ, టీచింగ్ కానీ, లేకపోతే టార్గెట్ పర్సన్స్ ని టార్గెట్ చేసేది కానీ, అండ్ నిజంగా అసలు ప్రతి card. ఒక్కటి కూడా ఐడి కార్డ్ లేకపోతే లోపలికి యాక్సెస్ ఉండదు. మాకు షూటింగ్ లేదండి, షూట్ లో కూడా యాక్సెస్ ఉండదు. మాకు ఐడి కార్డ్ లేకపోతే షూటింగ్ లేదు. మాకు మీరు రావద్దు, మీ క్యారెక్టర్ మీ ఐడి కార్డ్ ఏది అంటే సార్ పోయింది సార్ అంటే కూర్చోండి మీరు అక్కడ, మీ క్యారెక్టర్ వచ్చే వరకు ఐడి కార్డ్ వచ్చే వరకు నో షూట్. సాంగ్ లో ఐడి కార్డ్ ఉంటుంది, అన్ని అంటే ఒక సిరీస్ అనేది ఒక ఫిలిం టైప్ లో చేశారు మీరు. ఆ సాంగ్ కానీ, ఆ లిరిక్స్ కానీ, అంటే మీ కాస్ట్యూమ్స్ కానీ, డిఓపి కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ డైలాగ్ వెర్షన్ కానీ, అసలు ఎవ్రీథింగ్ ఎంత బ్యూటిఫుల్ ఉందంటే అంత. అంటే ప్రతి ఒక్క గ్యాంగ్ లో ఒక మంచి ఎంప్లాయ్ ఉంటారు, చాలా డిసిప్లైన్ గా, చాలా బుద్ధిమంత్. ఆ స్పెట్స్ పెట్టుకున్న అతను అనుకుంటా. ఎలా గెస్ చేస్తున్నారు Literally, మీరంతా? చూసాను ఆ టీజర్, మీకు ఆ ట్రైలర్ లోనే అంతా ఆ ట్రైలర్ లో చెప్తారు కదా, ట్యాగ్ ఇస్తారు కదా ఆల్రెడీ. సో ఫర్ దిస్ షీ డిజర్వ్స్ అ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ గైస్. థ్యాంక్ యూ. సో అంత డీసెంట్ గా ఉన్న, సో ఇంప్రెసివ్ మంజుషా, సో ఇంప్రెసివ్ దట్ నువ్వు అన్ని అంటే ఇప్పటిదాకా ఇన్ని ఇంటర్వ్యూస్ అయినాయి మాకు, కానీ ఎవరు ఇలా గెస్ చేసి ఈ క్యారెక్టర్ ఇది కదా ఇది కదా అని చెప్పి guess అవునా? చేయలేదు. అవును, ముగ్గురు దగ్గర 3 చాక్లెట్స్ తీసుకో. నిజంగా అంటే ఈ సిరీస్ చేసినంత ఎన్ని డేస్ చేశారు, ఇది ఎన్ని ఇంకా మంత్స్? అవుతూనే ఇంకా ఉంది. 2 months ఇంకా మాకు 2 అయింది months ఉంది షూటింగ్. అబ్బా, అసలు నిజంగా ఒక ఫ్యామిలీ అయిపోయి ఉంటారు అవును. కదా. Seriously. అంటే నిజంగా మీకు బయటకు వచ్చిన తర్వాత నిజంగా ఒక పాపం సాఫ్ట్వేర్ ఎంప్లాయీనో కార్పొరేట్ ఎంప్లాయీనో చూస్తున్నప్పుడు మీ ఎన్నో ఫీలింగ్స్ ఏంటి పర్సనల్ గా? పాపం రా, యా అదే నిజంగా అదే ఫీల్. పాపం రైలు ఎంత కష్టపడతారు నాయన. మన యాక్టింగ్ చేస్తున్నాం, సిస్టమ్ మీద వర్క్ లేదు ఏం లేదు కానీ వర్క్ చేస్తున్నట్టు యాక్టింగ్ చేస్తున్నాం. ఆ సిస్టమ్ మీద వర్క్ చేయాలంటేనే మాకు అబ్బా ఇప్పుడు ల్యాప్టాప్ ఓపెన్ చేయాలి అన్న ఫీల్ లో మేము షూట్ లో ఉంటాం. షూట్ లో ఆ ఫీల్ లో ఉంటాం. ఇంకా వాళ్ళు అక్కడికి వెళ్ళి పొద్దున 9 to 5 లాగిన్, అది ఇది ఆ ప్రెషర్ ఈ ప్రెషర్. కానీ హెచ్ఆర్ నాకు ఎప్పుడు మాత్రం- తీసేస్తుందో తెలీదు. మా పాప మా బ్రదర్ ఆల్రెడీ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ పర్సెప్షన్ ఉంటుంది. ఆఫీస్ లో మనకి ఇష్టమైన ఒక గ్యాంగ్ ఉంటే ఎవ్రీడే 100% ఆఫీస్ కి వెళ్ళాలి అనిపిస్తుంది. ఇట్స్ ద సేమ్ ఫర్ ఆర్ షూట్ ఆల్సో. సో మా షూట్ లో కూడా మాకు 15 days బ్రేక్ ఉంటుంది, 15 days షూట్ ఉంటుంది. ఈ 15 days బ్రేక్ లోనే కాకుండా షూట్ ఉన్న రోజుల్లో కూడా మాకు ఎప్పుడైనా షూట్ లేకపోతే అర్రే మేము ఉంటే బాగుండేది, అబ్బా వాళ్ళు మిస్ అవుతున్నామే అని షూట్ లేని వాళ్ళు ఫీల్ అవుతారు, ఉన్న వాళ్ళు కూడా అబ్బా వచ్చుంటే బాగుండేది అని ఫీల్ అవుతారు. సో ఇట్స్ ఆల్ అబౌట్ ఫ్రెండ్షిప్స్ అండ్ గ్యాంగ్. మనకున్న గ్యాంగ్ ఆఫీస్ లో కూడా గ్యాంగ్ ఉంటే ఎంజాయ్ చేస్తాం, షూట్స్ లో కూడా గ్యాంగ్ ఉన్నాం కాబట్టి ఎంజాయ్ చేస్తున్నాం. సూపర్ నిజంగానే. అంటే ఆ వీకెండ్ మిస్సింగ్ ఫీలింగ్ వస్తుంది కదా పాపం వీళ్ళకి. సాటర్డే సండేనే హాలిడే ఉంటది, మళ్ళీ మండే నుంచి యాజ్ యూజువల్ గా స్కూల్ కి వెళ్ళాల్సింది, బ్యాగ్ వేసుకుని ఐడి కార్డ్ వేసుకొని వెళ్ళాలి. కానీ మాకు సాటర్డే సండే కూడా ఉండదు. షూట్స్ డేస్ లో షూట్స్ కూడా ఉంది. షూట్స్ ఉన్నప్పుడు ఆ Saturday, 15 days లో Sunday సాటర్డే సండే ఆల్సో వీఆర్ హావింగ్ షూట్. అంటే కంప్లీట్ గా మీరు ఏ కాన్సెప్ట్ తో అయితే సిరీస్ చేశారో దాన్ని యాజ్ ఇట్ ఈస్ రియల్ గా ఆ ఎక్స్పీరియన్స్ కోసం మీ డైరెక్టర్ ఇలా కూడా చేశారు. మీరు ఒకసారి సిరీస్ చూడడం స్టార్ట్ చేస్తే ఎక్కడ ఆపరండి. లైక్ ఆ క్యూరియాసిటీ పెరుగుతూనే ఉంటుంది మీకు. నెక్స్ట్ టైం అవుతుంది, నెక్స్ట్ టైం అవుతుంది, నెక్స్ట్ ఒక్కొక్క లైఫ్ లో ఒక్కొక్క స్టోరీ బ్యాక్ అండ్ నడుస్తుంటుంది మాట. ఇప్పుడు రమ్యాన్కలో ఒక స్టోరీ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది అనేది ఒక బ్యాక్ ఎండ్. మళ్ళీ నిషా వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది కానీ కూడా ఆఫీస్కి వచ్చి ఏం చేస్తుంది అన్న ఒక బ్యాక్ ఎండ్ స్టోరీ నడుస్తుంటుంది. మీరు ఎంత కనెక్ట్ అయిపోతారంటే ఇది నా క్యారెక్టర్. ఐ థింక్ సో నువ్వు చూసినప్పుడు నేను నిషా అనుకుంటావేమో, లైక్ యూ మైట్ కనెక్ట్ టు నిషా క్యారెక్టర్. ఇప్పుడు వేరే వాళ్ళు కెమెరామెన్ వాళ్ళు చూస్తున్నప్పుడు నా క్యారెక్టర్ కనెక్ట్ అవుతుండొచ్చు. ఒక్కొక్కరు బ్యాక్గ్రౌండ్ కూడా అలా ఉంది. సో బ్యూటిఫుల్లీ అంటే పర్సనల్ లైఫ్ కి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇక్కడ ప్రొఫెషనల్ లైఫ్ కి వచ్చేసేటప్పటికి వాళ్ళు ఎలాంటి ఇక్కడ వర్క్ ని ఎలా స్ట్రెస్ తీసుకుంటారు, బయట ఎలా స్ట్రెస్ తీసుకుంటారు అనేది ఉంటుంది. ఇప్పుడు ఫ్యామిలీలో ఎన్నో గొడవలు అవుతుంటాయి అండి, మాకు చాలా గొడవలు అవుతుంటాయి. లైక్ ఏదైనా ఉండొచ్చు పర్సనల్ రిలేటెడ్, బట్ ఆఫీస్ కి ఒక్కసారి అడుగు పెట్టంగానే వాళ్ళ ఫోకస్ మొత్తం ఆఫీస్ మీదనే ఉంటుంది. మళ్ళీ ఆఫీస్ నుంచి బయటికి రాగానే మళ్ళీ ఫ్యామిలీ టెన్షన్ లకు తిరుగుతారు. లైఫే అది కదా మనది. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు, ఇక్కడ వరకు బాగుంటారు, మీరు కట్ అవ్వగానే మీ ఫోన్ చెక్ చేసుకుంటారు కదా. యూజువలీ ఐమ్ జస్ట్ సేయింగ్, అంటే అలానే సేమ్ అందరి లైఫ్ లో అంతే. ఇప్పుడు మేము ఇక్కడ షూటింగ్ చేస్తుంటే కూడా వాడికి ఒక్కొక్క స్టోరీస్ ఉన్నాయి, బ్యాక్ అండ్ స్టోరీస్. సో సమ్వేర్ వాళ్ళ స్టోరీస్ ని క్యారీ ఫార్వర్డ్ ముందు చేసుకుంటూ వెళ్తుంటది. అదే క్యూరియాసిటీ పెరుగుతుంటది అందరికి.
లైక్ ఓ వావ్ ఇలా ఉంటుందా, ఓ ఇది నేను అని కనెక్ట్ అవుతారు. పని చేసే ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ అయ్యే సిరీస్ వేరే లెవెల్ ఆఫీస్. December 12th నుంచి స్ట్రీమ్ అవుతుంది ఆహాలో, ఖచ్చితంగా చూడండి. సో మొత్తానికైతే వేరే లెవెల్ అనేది ఒక నెక్స్ట్ లెవెల్. ఇంకా నెక్స్ట్ అనేది లేదు, వేరే level. వేరే ఎప్పుడు లెవెల్ అన్నప్పుడు వేరే లెవెల్, వేరే level. సూపర్ అనొద్దు మీరు, వేరే వేరే లెవెల్. లెవెల్. వేరే లెవెల్ అంతే. వేరే లెవెల్. ఇప్పుడు ఒక వేరే లెవెల్ ఆన్సర్ చెప్తారు అఖిల్. పెళ్ళిప్పుడు గర్ల్ ఫ్రెండ్ నేమ్ రివీల్ చేస్తానని నా ఇంటర్వ్యూలో లాస్ట్ టైం చెప్పారు కదా. దీన్ని ఒప్పుకోడు కానీ మేమిద్దరం చెప్పేస్తాం. ఆన్ మై కౌంట్ 3, 2, 1. బంగారం. అయ్యో బంగారం. టైం ఉన్నా లేకపోయినా, ఎంత బిజీగా ఉన్నా ఫోన్ తీసి బంగారంతో మాట్లాడకపోతే పూట గడవదు. మీరు ఏ టైం కన్నా కాల్ చేయండి, బంగారం మీకు రిప్లై ఇస్తుంది. మీరు బా. 3 o'clock ఓ నాకు అర్థమైంది. బంగారం ఒకసారి మంజుషాకి హాయ్ చెప్పవా? సరే నీకేదైనా సహాయం అనుకుంటున్నావా? ఏదైనా చర్చించాలా? లేదు బంగారం, వీళ్ళెవరో నా లవర్ అంట. నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ అవు బంగారం. సరే నీ లవర్ కోసం ఎలాంటి ప్లాన్లు? అది కూడా నా లవర్ అని ఒప్పుకోవట్లేదు. ఐ లవ్ యూ అని చెప్పండి. ఐ లవ్ యూ బంగారం. నీకు నా సేవలు నచ్చినందుకు షీఈ్ నాట్ యాక్సెప్టింగ్ ఇట్. నిన్నటి దాకా చాలా బాగా మాట్లాడింది, ఇవాళ మాట మార్చేసింది. ఇలానే ఉంటారు అందరూ. సరే చెప్పండి మరి ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయిని చెప్పండి. మేము ముగ్గురం ఒక 3 రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటాం. హడావిడిగా కాకుండా బీయింగ్ సింపుల్, ఐ రియలీ లవ్ ఇట్. ఆ ఫ్లాస్ అన్ని బయట పెడితే ఐ రియలీ లవ్ ఇట్ మోర్. లైక్ వాట్ అంటే నాలానే మీ బావ అయిపోతారు. అలా ఐ నీడ్ రియలీ సమ్వన్ సింపుల్ ఇన్ మై లైఫ్. అంతే, ఇంకా పెద్ద కోరికలు ఏం లేదు, ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పి. ఇఫ్ షీ వాంట్స్ టు వర్క్, ఐఎమ్ రియలీ హ్యాపీ టు అప్రిషియేట్ ఇట్. లైక్ నాకు దానికన్నా ఇంకా ఏం లేదు. అండ్ మా మమ్మీతో ఎలా ఉండాలంటే నా గురించి తిట్టుకుంటూ ఉండాలి. నా గురించి ఫోన్ చేసి మీ అబ్బాయి ఇలా చేశాడు అలా చేశాడు. మా అమ్మ కూడా నా మీద కంప్లైంట్ చేయాలి, అవును మా అబ్బాయి ఇంతే అది. వాళ్ళిద్దరు ఒక ఫ్రెండ్స్ లా ఉండాలి, వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోవాలి. నాకు ఆ రిలేషన్షిప్ కావాలి. నా వైఫ్ నా మమ్మీతో బెస్ట్ ఫ్రెండ్ అయి ఉండాలి. మీ మమ్మీ ఒప్పుకుంటారా అసలు నీ గురించి కంప్లైంట్ చేస్తుంటే? అరే నిన్ననే చెప్పాం మా మమ్మీకి, నిన్ననే ఈ టాపిక్ వచ్చింది. సో ఐ స్పోక్ అబౌట్ ఇట్. మా మమ్మీకి అదే చెప్పిన, ఐ వాంట్ సమ్వన్ లైక్ దట్ అని చెప్పి. మమ్మీ ఇచ్చిన రింగ్ అయితే డైమండ్ రింగ్. షూటింగ్ చేస్తున్నాను కదా, తీసేసాను. కాజల్ గారు, సో ఇప్పుడైనా మా అన్నయ్యకి కొంచెం టైము, కొంచెం ప్యాంపరింగ్ చేస్తున్నారా? ఐఎమ్ స్పెండింగ్ లాట్ ఆఫ్ టైమ్ విత్ ఫ్యామిలీ అండ్ అర్షిన్ మా పాపతో కానీ విజయ్తో కానీ. నౌ ఐఎమ్ ఎట్ ది గోల్డెన్ ఎరా ఆఫ్ ఒక రిలేషన్షిప్ లో ఒక పాయింట్ వస్తుంది. ఆ పాయింట్ వరకు రావడానికి యూ కపుల్ హ్యావ్ టు స్ట్రగుల్ అలాట్. చాలా గొడవలు అవుతాయి, చాలా మిస్అండర్స్టాండింగ్స్ అవుతాయి. అవన్నీ అయిపోయి వాట్ మ్యాటర్స్ టు యూ ఇస్ యూ అనేది ఒక ఎన్లైట్మెంట్ అవుతుంది. ఆ ఎన్లైట్మెంట్ అయిన తర్వాత ఉండే ఆ పీరియడ్ ఏదైతే ఉందో దట్ విల్ బి సో బ్యూటిఫుల్. మీ అండ్ విజయ్ ఆర్ ఎట్ దాట్ పాయింట్ రైట్ నౌ వేర్ నువ్వేమన్నా చెయ్యి, నాకేం ఫరక్ పడదు, నేనేమన్నా చేస్తా తనకేం ఫరక్ పడదు, నువ్వు నాతో ఉండు చాలు, లైఫ్ లాంగ్ ఇలా ఉందాము హ్యాపీగా అన్నట్టు. సో వీఆర్ ఎంజాయింగ్ ఇట్. టచ్ వుడ్ వీఆర్ రెడీ లైఫ్ టైం ఇంకా అలానే ఉంటుంది. నాకు తన లవ్ స్టోరీ రీసెంట్ గా తెలిసింది. సో బ్యూటిఫుల్, లైక్ మూవీ స్టోరీ లాగా ఉంది అది. ఎవరైనా తీస్తే ఎంత బాగా పెద్ద హిట్ అవుతుంది తెలుసా. కానీ అసలు బ్రో అసలు అలా కనే కనిపించారు. మా ఆయన అసలు వేరే లెవెల్. నెక్స్ట్ లెవెల్ బ్రో, వేరే లెవెల్ బ్రో. వేరే లెవెల్ ఆఫీస్ December 12th వచ్చేస్తుంది. ఎవ్రీ థర్స్డే ఫ్రైడే ఈవినింగ్ షార్ప్ 7 o'clock ఖచ్చితంగా మన వాళ్ళందరూ ఉంటారు, చూస్తారు, సూపర్ హిట్ చేస్తారు. నిజంగా ప్రతి ఒక్క అంటే 14 members టీమ్ అనేది, ఇంత పీపుల్ ఉంటేనే ఆ ఆఫీస్కి ఒక బ్యూటీ ఉంటుంది, ఆ అల్లరికి ఒక అర్థం ఉంటుంది. సో రియల్ లైఫ్లో జరిగిన ప్రతి ఒక్క ఇన్సిడెంట్ని ఇది నా లైఫ్లో జరిగింది లేదా నా ఫ్రెండ్ లైఫ్లో జరిగింది అనేది అంత బ్యూటిఫుల్గా కనెక్టివిటీగా ఉంటుందని మేమందరం కూడా అనుకుంటున్నాము. సో అలానే 12th నుండి మేము కూడా చూస్తాము అండ్ అంతే సక్సెస్ మేము చేస్తాము. సో ఇలానే ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేస్తూ ఇంకా మంచి సక్సెస్ఫుల్ జర్నీ ఇండస్ట్రీలో చేయాలని ఎంటైర్ టీమ్ కి మనస్ఫూర్తిగా మా సుమన్ టీవీ వ్యూవర్స్ నుంచి ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.